ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. అవును ప్రియులారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఎంతో శక్తి కలిగినదిగా, మనల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఇట్టి గొప్ప సంతోషాన్ని, ఇంత మంచి నెమ్మదిని దావీదు మహారాజు అనుభవించినాడు. దేవుని వాక్యాన్ని చదివి దానిని నమ్మి అంగీకరించి ఆ వాక్యం మీద ఆధారపడినప్పుడు దావీదు గారు తన జీవితంలో ఎన్నో అద్భుతాలను దేవుని ద్వారా పొందుకున్నాడండి. ప్రియులారా, దావీదు ఒక గొప్ప మహారాజై ఉన్నప్పటికీ దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని తన బాధను, తనకొచ్చిన శ్రమలను, నిందలను, క్లిష్ట పరిస్థితులన్నిటినీ దేవునికి చెప్పేవాడు. ఆయన మాటలను ధ్యానించేవాడు. తద్వారా దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని, నెమ్మదిని పొందుకొని సంతోషంగా జీవించినాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే ఆ వాక్యము మనల్ని బాగు చేస్తుంది కాబట్టి. ఆ వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది, గొప్ప ఐశ్వర్యాన్నిస్తుంది, జ్ఞానాన్ని, తెలివిని, అధిక బుద్ధిని అనుగ్రహిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేవుని వాక్యం మనల్ని పాపం జోలికి వెళ్లకుండా కాపాడుతుంది, మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం, రాత్రి దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మన బాధల నుండి, మన శ్రమలు, సమస్యల నుండి గొప్ప నెమ్మదినిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకి లోకంలో ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు, మంచి ఉద్యోగం, చదువు, జ్ఞానం కలిగి విలాసవంతమైన సుఖమైన జీవితాన్ని మనం కలిగి ఉండొచ్చండి. కానీ హృదయంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేకపోతే మనం కలిగి ఉన్నవన్నీ వ్యర్థమే కదా. ఈ లోకంలో నెమ్మది, సమాధానాన్నివ్వడం ఏ ఒక్కరికి సాధ్యం కాదండి. అది కేవలం దేవుని వాక్యం ద్వారానే సాధ్యము. వాక్యము అనగా దేవుడేనండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న వచనం ప్రకారం దేవుడై ఉన్న వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టొద్దు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చెయ్యునదంతయు సఫలమగును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే, మనం చేసేదంతా సఫలం కావాలంటే, మనం అభివృద్ధి, ఆశీర్వాదములను పొందుకోవాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. చాలామంది ప్రార్థన మాత్రమే చేస్తారు, కానీ వాక్యాన్ని చదవరు. అలా చేస్తే మనకు ఫలితం, ఫలములు ఉండవండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ప్రభువును అంగీకరించిన నీ జీవితంలో బాధొచ్చినప్పుడు, శ్రమలెదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్యల పాలైనప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కన్నీటితో, దుఃఖంతో రోధించే సమయాలలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ బాధలను ఎవరితో పంచుకుంటున్నావు? అసలు నీ హృదయంలో నెమ్మది కలిగి జీవిస్తున్నావా? ఆలోచించు. చాలామంది ఎంతటి కష్టాన్నైనా, ఎంత పెద్ద బాధనైనా భరిస్తారు, కానీ వాక్యాన్ని చదవరు. కాబట్టే వారింకా బాధల చేత పట్టబడుచున్నారు, బహుగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు అనేకమైన బాధలు, భయాలు, ఆందోళన మధ్య జీవిస్తున్నావా? ఈనాడు నీ కుటుంబంలో రకరకాల బాధలను బట్టి నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో. అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా? రకరకాల పరీక్షలు రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వక, ఉద్యోగం దొరకక బాధపడుచున్నావా? నువ్వు పనిచేసే స్థలంలో సమస్యలా? నీ వ్యాపారంలో వచ్చే నష్టాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? నీ బిడ్డలను బట్టి బాధనా? వివాహం జరగడం లేదని, సంతానం అందడం లేదని, బిడ్డలు తరచూ అనారోగ్య పాలవుతున్నారని కృంగిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది,
ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డ, నీ బాధల వెనక దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖాన్నంతటినీ తొలగించబోతున్నాడు. నీకు నెమ్మదినిచ్చేవాడండి నీ దేవుడు. కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈనాడు నీకు కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. ప్రార్థించడం ఆపకు. ఎందుకంటే ఆ కష్టాలు, ఆ సమస్యలను తీసివేసే శక్తి కేవలం దేవునికే ఉందండి. కాబట్టి ఈ రోజుండి రేపు వెళ్ళిపోయే సమస్యల వైపు నువ్వు చూడకు. నీ దేవుని వైపు చూడు. నీకు గొప్ప విజయాన్నిచ్చే నీ రక్షకుని నువ్వు ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో ఆ దేవాది దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. భక్తుడు సెలవిస్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. ప్రియులారా, ఈనాడు మనము కూడా ఇట్టి గొప్ప విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యందు ఆధారపడుతూ ఈ మాటలను పలికే వారిమిగా ఉందామా? దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించింది తండ్రి. నా బాధలో, నా శ్రమలో, నా సమస్యలో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని విశ్వాసంతో నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. తప్పకుండా నీ బాధలో నీకు నెమ్మదినిస్తుంది. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క శుభదినమున మీ వాగ్దానం చేత మమ్మను తృప్తిపరచిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నిజమే తండ్రి, మీ వాక్యము మమ్మును బ్రతికించింది దేవా. మా బాధలో ఇదే మాకు నెమ్మది కలిగిస్తుంది. నాయన, గడిచిన దినములలో మీ వాక్యాన్ని చదవక, మీకు ప్రార్థించక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించినాము. కాబట్టే అనేకమైన కష్టాలు, శ్రమల చేత ఎంతగానో కృంగిపోయాము దేవా. నెమ్మది లేని వారిమిగా జీవించాము తండ్రి. అయ్యా, మా బుద్ధిహీనతను బట్టి, మా పొరపాటును బట్టి, మా నిర్లక్ష్యాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినము నుండి మీ వాక్యాన్ని చేతపట్టి మీకు ప్రార్థించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా, ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడి మిమ్మను ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, మీ వాక్యమే మమ్మను బాగు చేస్తుంది. మీ వాక్యమే మమ్మను స్వస్థపరుస్తుంది. మీ వాక్యమే మాకు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుంది దేవా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. గడిచిన దినమంతా మీ కాపుదల, భద్రతలో మమ్మను కాపాడి ఈ యొక్క నూతన దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, ఇంతవరకు మమ్మను సజీవులనుగా కాచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీరే మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయండి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినమున బిడ్డల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామానికి మహిమకరంగా, మీకిష్టలంగా ఈ లోకంలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ గొప్ప వాగ్దానాన్ని
సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డల కష్టాలను మీరు తీసివేయండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పనులు చేయబోతున్నారో మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో, అప్పుల భారాన పడి నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలకు క్రమక్రమంగా మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలను పైకి రానియ్యకుండా ఎదిగే చీకటి శక్తులు, దురాత్మ శక్తుల నుండి మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి శక్తుల్ని లయపరచండి దేవా. అపవాదిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, సంతానం లేదని రకరకాలుగా నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. దయచేసి నీ బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్యను బట్టి, ఏ లోపాన్ని బట్టి బిడ్డలు గర్భం దాల్చని స్థితిలో ఉంటున్నారో అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఉండుటకు సహాయం దయచేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నాయన, వయసు వచ్చి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడా వివాహం జరగక, సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల వివాహాలు జరగడం లేదని ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అలాంటి తల్లిదండ్రుల దుఃఖాన్ని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే కృపను వారికి దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే విడిపోయిన భార్యాభర్తలుగా ఉంటున్నారో వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు భక్తి, విశ్వాసం కలిగి మిమ్మల్ని సేవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనైతే చేస్తున్నారో మీరే వారికి తోడయ్యుండి చక్కటి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా,
ప్రవ్వా ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గృహాలను మీ చిత్తానుసారమైన సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి. వారి బాధను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి నాయన. బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుండగా అట్టి వారి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం, సహాయం అందించండి దేవా. నాయన, బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కష్టాన్ని, శ్రమను, బాధను సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మాలో ఉన్న భయాలను, పిరికితనాన్ని తీసివేయండి దేవా. గొప్ప ధైర్యంతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి, కాచి, కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.